ఇప్పుడు కేటీఆర్ గారు 4 ఫీట్ అంటే అప్పుడు 3 ఫీట్ అన్నాడు. అంటే ఈ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మనల్ని పొందడానికి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తిట్టిపోయడం వారికి అలవాటుగా వస్తాం అన్నది. మరి ఈరోజు కేటీఆర్ గారి గురించి మరి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడినాడు, ఎన్నో ఆరోపణలు చేసినాడు. మరి కేటీఆర్ గారి నాయకత్వంలోనే కదా హైదరాబాద్ నగరం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెంది ఎన్నో పరిశ్రమలు వచ్చి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. వారి నాయకత్వంలోనే కదా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు దాదాపు గెలిచినాం కదా. మీరు సీటు ఏనేందుకే కదా మీరు వెళ్ళిపోయి పార్టీ వదిలిపెట్టిపోయినారు. మీకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడుగా కనపడేటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు మీకు దయంగా కనపడుతున్నాడా? మీకు రాజకీయ పునర్జన్మని ఇచ్చింది కేటీఆర్ గారు. మీకు 2014లో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే మీరు ఓడిపోయినారు. మీరు ఓడిపోయినా సరే మళ్ళీ మీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ మీకు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. మరి గ్రేట్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి తరుణంలో మీరు దాదాపు అన్ని పదవులను అనుభవించినటువంటి వారు మీరు కాదా? మీరు మనసు మీద చేసుకొని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మైనంపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు మీరు కాదా, ఈ ఫోటో సాక్ష్యం కాదా? మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారు కాలు పట్టుకున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి చర్యలకి వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంటే ఆ రోజేమో కాలు పట్టుకున్నావు, ఈ రోజేమో జుట్టు పట్టుకుంటున్నావు. అంటే దీని సామెత ఉన్నది, అందితే జుట్టు లేకపోతే కాలు. ఆ సామెత కరెక్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే మైనంపల్లి గారికే వర్తిస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో పాటు చూపెడతాను. అంటే రాజకీయం ఉన్నప్పుడు రాజకీయంగా ప్రశ్నించు, రాజకీయంగా సమానం చెప్పు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ నిజంగా ఆ రోజు ఏమని కనపడలేదు. మరి 10 సంవత్సరాల దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఆరోపణ చేయలేదు, ఎందుకు ఇవన్నీ చెప్పలేదు? మరి ఆ రోజు కేవలము ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టే ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున కార్యక్రమం పెట్టుకొని మా కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటే నీకేం బాధ అవుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నారు కదా, అరెస్ట్ చేయండి, కేటీఆర్ గారి పైన కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 10ల సంఖ్యలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు పెట్టి ఎన్నెన్నో భూతద్దం పెట్టి దేవాలయాన్ని ఎలాంటి సాక్ష్యాధారాలు ఎలాంటి లభిస్తలేదు. కేవలము ఇన్వెస్టిగేషన్ పేరు మీదనే కాలాపన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారు? ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు, దాంట్లో విచారణ ఏం తేల్తలేదు, ఏం దొరకలేదు. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ పైన కేసు పెట్టారు, దానిపైన ఏం దొరకలేదు. అది ఎన్ని మన ఎలక్ట్రిసిటీ సంబంధించిన విద్యుత్ కొనుగోలు పైన మన కేసు పెట్టినారు, దానిపైన ఏం దొరకలేదు. ఏ విచారణలు ఏం దొరకలేదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే వారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టలేరు. వారు పెట్టిన కేసులు విచారణలు ఏం దొరకది. కేవలం ఏముందంటే వాళ్ళు మొత్తం మా పైన కేసు పెట్టి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టే ఉంది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు అక్రమంగా అరెస్ట్ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారా? ఇలాంటి 10 సంవత్సరాల పరిపాలనలో పారదర్శకంగా న్యాయంగా ప్రజల దగ్గర ఉండి సేవలు అందించినటువంటి ఘనత మా పార్టీకి, మా ప్రభుత్వ గతంలో పనిచేసినటువంటి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టమని అంటే మీకు అలవాటు. మీరు ఎక్కడ పనిచేసినా సరే మరి ఇక్కడ మల్కాజ్గిరిలో కానీ అటు మెదక్లో కానీ అక్రమంగా SC/ST కేసులు పెట్టించే అలవాటు మీకు, అరెస్ట్ చేయించేటువంటి సాంప్రదాయం మీకు. ఆ రకంగానే చెప్పేసి ఈరోజు కేసు బుక్ చేయమంటారా? ప్రజలను గమనిస్తా ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ యొక్క ఉడత ఊపులకు ఎవరు భయపడేవారు లేరు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. కేవలం 2.5 సంవత్సరాలే పార్టీ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఊహించండి మైనంపల్లి గారు, 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు.
తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాల్లో మరి ఈ రకంగా బ్లాక్ మెయిల్ కి తిట్టిపోసి మేము ఎట్లాంటి మాట్లాడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సైన్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుటుంబం. కేసీఆర్ గారికి మరి ఏ వారు మీరు అనుకునుంటారేమో మీ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది, అన్ని రికార్డ్ అవుతా ఉన్నాయి. ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎవరినెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. ఏ అధికారి తమ యొక్క బాధ్యతని విస్మరించి చట్టానికి లోబడి కాకుండా అతిక్రమించి అంటే లిమిట్ దాటి పనిచేస్తున్నారో ప్రతి అధికారి యొక్క రికార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరు రికార్డ్ అవుతా ఉన్నాయి. మేము చెప్పాము, అది అయ్యే వరకు కూడా తెలియదు ఏమవుతుందో అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏదో బెదిలింపి మీరు చేస్తే భయపడేవారు ఎవరు లేరు. మీరు ప్రశ్నించాల్సింది మీ ముఖ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నా మాట వింటే రేవంత్ రెడ్డి గారు నా మాట వినాలని చెప్పేసి. కాబట్టి మీ మాట వింటే ఆయన కుక్కతోక పెట్టుకొని గోదావరి నట్టే. కాబట్టి ఏదైనా సరే చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్ప మరి నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ పోతా అంటే, ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోతా తిట్టుకుంటూ పోతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఇమీడియట్ గా మీరు ఇచ్చినట్టు మీరు అన్న మాటలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తప్పకుండా ఏ రీతిలో జవాబు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు అంతా ఉలికిపోయి మాట్లాడడం అర్థం అవట్లేదు. మీరు ఏం చేశారో చెప్పుకోండి, మళ్ళీ ఏం చేశారో చెప్పండి. అధికారంలో ఉన్నారు. ఎన్నో హామీలు విస్మరించి నువ్వు గల్లా పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు చేస్తావు 4,000 రూపాయలు పెన్షన్, ఎప్పుడు చేస్తావు మహిళలకు ఎప్పుడు ఇస్తావు 2,500 రూపాయలు, ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు 15,000 ఇస్తావు అని అడుగు. చాలా అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ప్రామిస్లు ఉన్నాయి, 13 డిక్లరేషన్లు ఉన్నాయి. దానిపైన ప్రశ్నించు. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా తగిన నీతిలో మీకు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరి అందుతే జుట్టు లేకపోతే కాలనే యొక్క సామెతను వదిలిపెట్టుకోవాలి. ఈ కాల వేయడానికి వస్తే కాళ్ళతో పడే రాజకీయాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ రకంగా మాట్లాడితే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం నడుస్తా, నేను అరే తురే కొడితే నేను ఇంకా పైల్వాన్ అయిపోతా, నేను పెద్ద లీడర్ అయితే అంటే లేదు. ఇప్పుడు ఆ జమానా పోయింది. అందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా అవగాహనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాను. సరైన సమయంలో సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న మల్కాజ్గిరిలో కేటీఆర్ గారి మీటింగ్ అనంతరం జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు కాబట్టి, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నారు కాబట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది, దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో మన్ననలు పొందుతా ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనే బాగుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది కాబట్టి అది చూసి ఓర్వలేక అనేక అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా అసలు మీ రాజకీయ పరిస్థితి చూసుకుంటే, మీ 25 ఏళ్ల రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే 22.5 ఏళ్ళు కాంగ్రెస్ చేసిండ్రు. మీరు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓన్లీ 2.5 ఏళ్లే కాంగ్రెస్ ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 ఏళ్లకే కాంగ్రెస్ను మరి ఇంత కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నావు. ఏమి యూనిఫామిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకటే యూనిఫామిటీ చేస్తూ ఉంది. ఎందుకంటే హైడ్రా తెచ్చింది, పేదవారి ఇల్లు గూడగొట్టుట్లా యూనిఫామిటీగానే ఉంది. రైతు బంధు 2 సార్లు కూడా వేయలేదు, 2 సార్లు కూడా ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ ఉంది. వడ్లు కొనకపోవడం వల్ల యూనిఫామిటీ ఉంది. రైతు రుణమాఫీ చేయడంలో యూనిఫామిటీ ఫాలో అవుతుంది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ, అన్ని ఎగ్గొట్టుట్లే, ఓన్లీ కొసర్లు వేస్తుండ్రు. అసలు ఇప్పటి వరకు పడతలేదు. మా నాయకులు సవాల్ చేసి ఏ ఊరికి వెళ్తామో ఆ ఊర్లే రుణమాఫీ అయిందో చూద్దాంపా అంటే అక్కడికి మీ ముఖ్యమంత్రి రారు. మీ ముఖ్యమంత్రి ఆ సవాల్ను స్వీకరించాడు.
కానీ మీరు పెద్ద పెద్దగా సవాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మా బీఆర్ఎస్ నాయకుల మీద కాదు. మా బీఆర్ఎస్ నాయకుల్లో మేము ముఖ్యమంత్రి దృష్టి పెట్టి సిట్టేసి ఆ కేసులు వేసి దానికే పరిమితమైంది తప్ప అభివృద్ధిలో ఇంతవరకు కూడా ఒక్క 1% కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతలేరు. మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్ని చేస్తున్నా. ఏం చేస్తున్నారు? ఆడ జొన్నలు కొనలే, నిన్న రాస్తారోక అయింది. ఆడ యూరియా దొరుకుతలేదు. అక్కడ నిజాంపేటలో రాస్తారోక అయింది. ఆడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే అక్కడ. కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి, 11 రోడ్లు తెగిపోయినాయి. ఇప్పటి వరకు వారికి రూపాయి మరమ్మతు లేదు. మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోయేటట్టే ఉన్నాయి. రోడ్ మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనలే. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారట, వడ్లే కొనం, వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు. ఎందుకు కొనరు? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. వడ్లు సరిగా కొనలేదు, జొన్నలు కొంటలేరు, మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు. ఏం చేస్తుండ్రు రైతులకు ఏం చేయకుండా, మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా? మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా? ప్రజలు మెచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది. మెదక్లో కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ చేస్తే మీ పేరు పెట్టుకొని ఫౌండేషన్ వేసుకున్నారు. అక్కడ రోడ్లు సరిగా లేవు. చెప్తున్నా కదా, 2 స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటారు. అదే అభివృద్ధి అనుకొని. అభివృద్ధి అంటే అర్థమే మార్చేస్తున్నారు. అక్కడ ఇప్పటికీ కూడా వర్షం పడితే రోడ్ల పరిస్థితి అధ్వానం. అంటే కట్టలు తెగిపోయి మనుషులు చనిపోతే కూడా అక్కడ పట్టించుకోలేదు. ఆడ మొత్తం చెరువులు కట్టలు తెగిన. ఇప్పుడు రాయనపల్లి ప్రాజెక్టు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అక్కడ దృష్టి పెట్టండి, అభివృద్ధిలో చూపెట్టండి. యూనిఫామిటీ గురించి మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ యూనిఫామిటీగా సాల్వ్ చేస్తుందట. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానులే. కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలే ఇస్తుండ్రు, మేము వస్తే 12 లక్షలు. ఏది మీ దళిత బంధు? ఏది మీ ప్రోగ్రామ్స్ అనేవి? అక్కడ 2,500 ఇండ్లు 2,500 ఇండ్లు కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు మెదక్లా. మరి మీ ఏవి? 1, 2 గృహప్రవేశాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప యూనిఫామిటీ గురించి యూనిఫామిటీగా తీసుకెళ్తారట. వీరు మాట్లాడతారు యూనిఫామిటీ గురించి. రైతు బంధు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు. కరెంటు ఎంత కోస్తుంది రైతులకు ఇప్పుడు పరిస్థితి? అన్నమో రామచంద్ర అంటున్నారు. కళ్ళం దగ్గరకు పోతే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, జొన్నలు కొనకపోతే రోడ్ ఎక్కుతున్నారు. అక్కడ మెదక్లో ఈ పరిస్థితి ఉంటే మెదక్ గురించి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మెదకు బంగారం అయిపోయింది, మెదకు వెలిగిపోతుందని మాట్లాడుతున్నారు. మెదక్లో ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూడండి పరిస్థితి ఎట్లుందో. అగమ్య గోచరంగా ఉంది. అక్కడ మాట్లాడరు, అక్కడ ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఉన్న గోస. కానీ ఇక్కడ గాంధీ భవన్లో కూర్చుండి ఇక్కడ మాత్రం